మన ప్రభును ప్రియరక్షుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము అపోస్తుల కార్యములో నుండి మరి మొదటి అధ్యాయంలో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతా ఉన్నాం. పోయినసారి మనము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకున్నాము. అండ్ 5వ వచనం వరకు చదివినటువంటి వాక్య భాగంలో మరి ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా నేను మీకు తెలియచేశాను. అండ్ మీరందరూ విన్నారని విశ్వసిస్తా ఉన్నాను, ఆశీర్వదించబడ్డారని విశ్వసిస్తా ఉన్నాను. 6వ వచనం నుంచి మనం చదువుకుందాం ఈరోజు. ఫ్రమ్ ద సిక్స్త్ వర్స్. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలముందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. ఓకే, ఈ వచనంలో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవ్వక మునుపు మరి శిష్యులందరూ కూడా ఆయనతో ఉండగా, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక క్వశ్చన్ అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏమనంటే, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా. Now I want to tell you a wonderful insight of insight behind this verse. Actually, యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, యూదేతరులు, రోమన్స్ వీళ్ళందరూ కూడా ఎట్లా అర్థం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక పొలిటికల్ లీడర్ గా వాళ్ళు అర్థం చేసుకున్నారు. దే అండర్స్టూడ్ దట్ వే. వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ గా అర్థం చేసుకున్నారు. అండ్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో యూదులందరూ కూడా రోమా ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఉండేవారు కనుక, అంటే రోమా ప్రభుత్వము వారిని పరోక్షంగా పరిపాలన చేసేది. అంటే వాళ్ళు ట్యాక్సులు పే చేయాల్సి వచ్చేది, లేకపోతే వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూదులు పాటించాల్సి వచ్చేది. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో అనేక రకమైనటువంటి తిరుగుబాట్లైనటువంటివి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి. అనేక రకమైనటువంటి తిరుగుబాటు సంస్థలు ఇశ్రాయేల్ దేశంలో ఉండేవి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు కూడా మక్కాబియన్స్ అనేటువంటి ఒకరు, అంటే మత్తియా అనేటువంటి ఒక యాజకునికి 12 మంది కుమారులు ఉన్నారు. వారందరూ కలిపి యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి రోమా చక్రవర్తిని ఎదుర్కోవడానికి ఒక సైన్యాన్ని ఏర్పరిచారు. వాళ్ళు మక్కాబియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు 2 సార్లు మరి యాంటియోకస్ ఎపిఫానస్ మీద దండెత్తి 3వ విజయం సాధించారు. ఇట్లాంటి తిరుగుబాట్లు అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు అంటే యూదులు వారిని అణిచివేసేటువంటి, వారి శత్రువు అయినటువంటి రోమీలైనా లేకపోతే ఇంకెవరైనా సరే వారికి వ్యతిరేకంగా మరి యుద్ధాలు చేసేవారు. ఒక ఏమంటారంటే గ్రూప్ గా ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క స్వతంత్రం కోసం పోరాడేవారు. ఉదాహరణకి మన దేశానికి స్వతంత్రం రాకమునుపు మనకు తెలుసు భగత్ సింగ్, తర్వాత ఇంకొంతమంది ఝాన్సీ లక్ష్మీబాయ్, ఇట్లాంటి కొంతమంది వారందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి స్వతంత్రం కోసం పోరాడినటువంటి వారని మనము చరిత్రలో చదివాము, విన్నాం. అట్లాగే యూదులు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో మరి స్వేచ్ఛను పొందకుండా వారందరూ కూడా రోమా ప్రభుత్వం కింద, వారి పరిపాలన కింద బానిసలుగా ఉన్నటువంటి ఆ సమయాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు విన్నటువంటి వారు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతములు చూసినటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఒక పొలిటికల్ లీడర్ గా అనుకున్నారు. ఒక పొలిటికల్ లీడర్. దే థాట్ దట్ హీ వాస్ అ పొలిటీషియన్, ఒక పొలిటికల్ లీడర్ గా అనుకున్నారు. అండ్ యేసుక్రీస్తు ప్రభువారిని ఈవెన్ శాస్త్రులు, పరిసయ్యులు కూడా అదే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆయన బోధలు చాలా ప్రభావితంగా ఉన్నాయి, ఆయన చాలా మంది వెంబడిస్తా ఉన్నారు,
కాబట్టి ఆయన చాలా మంది ప్రభు అని పిలుస్తున్నారు, లార్డ్ అని పిలుస్తున్నారు, కింగ్ అని పిలుస్తున్నారు. ఇదిగో మట్లాదివారం రోజున ఆయన యెరూషలేములోకి వస్తూ ఉంటే అందరూ కూడా ఇదేంటి జయము జయమని అరిచారు, హోసన్న హోసన్న అన్నారు, రక్షించమని అడిగారు ఏంటి. కాబట్టి ఆయన రాజుగా వాళ్ళు ఎంచుతున్నారు. కాబట్టి ఆ రాజు అనేటువంటి యేసు క్రీస్తు, ఆ యేసు రోమిలకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆయన రాజ్యాన్ని తీసుకొస్తాడు అనేటువంటి ఆ థాట్ లో అందరూ కూడా ఉన్నారు. ఈవెన్ ఒక విషయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందేటప్పుడు పిలాతు దగ్గర కూడా శాస్త్రులు పరిశీలన చేసినటువంటి నింద ఇదే. ఏమనంటే ఈయన కైసరుకి డబ్బు చెల్లించ అవసరం లేదు అంటున్నాడు, ఈయన యూదులకి రాజని తను చెప్పుకుంటున్నాడు అని పిలాతు దగ్గర వాళ్ళు మరి యేసుక్రీస్తు ప్రభువారి మీద నింద మోపారు. అఫ్ కోర్స్ అది వాళ్ళ వైపున నింద అయినా గానీ అది వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభువారు ఎస్ హీఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, యూదులకు రాజు. అట్లాగే ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా రాజే ఉన్నాడు. అవును, డెఫినెట్లీగా ఆయన రాజ్యం తెస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఆయన చెప్పినటువంటి 7 ఉపమానాల్లో దేవుని రాజ్యము దేవుని రాజ్యము దేవుని రాజ్యము అని ఆ దేవుని రాజ్యం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడిందని చెప్పుకుంటూ వచ్చాడు. నేను రాజుని అని చెప్పాడు. సో పిలాతు కూడా నువ్వు రాజువా అని అడిగితే అవును నీవు అన్నట్టే అని చెప్పేసి అతనికి కూడా సమాధానం ఇచ్చాడు. సో ఇవన్నీ విన్నటువంటి లేదంటే ఇవన్నీ తెలిసినటువంటి శిష్యులు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక పొలిటికల్ లీడర్ గానే వాళ్ళు ఊహించారే తప్ప ఆయన ఒక స్పిరిచువల్ లీడర్, ఆయన సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడు, ముందు మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు, పాప విమోచన చేయడానికి వచ్చాడు అనే సంగతి వాళ్ళకి ఇంకా బోధపడలా. దే డిడ్ నాట్ అండర్స్టాండ్. వాళ్ళకి ఇంకా బోధపడకుండా వాళ్ళు ఇంకా అదే మెంటాలిటీతో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు అందుకే ఆ క్వశ్చన్ అడిగారు. చూడండి 6వ వచనంలో అంటారు, ప్రభువా ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించేదవా అంటే వాళ్ళు ఇంకా ఏంటి, యేసుక్రీస్తు చనిపోయి ఆయన చాలా చిత్రహింసలు పడి ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి వారికి 40 రోజులు దర్శనం ఇచ్చి ఇదిగో నేను ఉన్నాను, నేను సజీవుడై ఉన్నాను, నేను మరణించాను కానీ తిరిగి లేచాను, మరణాన్ని గెలిచాను, పాపాన్ని జయించాను, మిమ్మల్ని రక్షిస్తాను అని ఈ సందేశాలన్నీ ఎన్ని చెప్తున్నా గానీ వాళ్ళ బుర్రలోకి ఇంకా వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకి ఇంకా బోధపడలా. ఎందుకు బోధపడలేదంటే మీకు కిందకు వస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా పూర్తిగా సంపూర్ణంగా వారితో నివసించడానికి రాలేదు కాబట్టి. సో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి బోధలన్నీ కూడా వాళ్ళకి ఒక విప్లవాత్మకమైనటువంటి బోధలుగా అనిపించినాయే తప్ప అవి ఆ దేవుని రాజ్యానికి నీతిని స్థిరపరచడానికి యేసు బోధించడనేటువంటి ఆ యొక్క తలంపు వారిలో లేదు. సో దే వర్ ఎక్స్పెక్టింగ్ దట్ జీసస్ క్రైస్ట్ వుడ్ కమ్ యాజ్ అ కింగ్ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన రాజుగా వస్తాడు అని అలాగే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి ఇగో సంఘం అనేటువంటితో స్థాపించబడింది, ఆ సంఘాన్ని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారు కాబట్టి మనము దీని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు, మనం ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను రాజ్య సువార్తను మనం ప్రకటించాలి, క్రీస్తు సువార్తను ప్రకటించి అనేక మందిని క్రీస్తు యొక్క మరి వారసులుగా చేయాలి, లేదంటే క్రీస్తుని వెంబడించేవారుగా చేయాలి అనేటువంటి ఆలోచన ఈ శిష్యులకి ఎవ్వరికి కూడా లేదు. అండ్ అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్వశ్చన్ కి ఆయన సమాధానం చెప్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా ఏంటి అంటే ఆయన రాజ్యం తీసుకొస్తాడు. ఎస్ అఫ్ కోర్స్ ఆయన రాజ్యం తీసుకొస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది కూడా అదే, నేను రాబోతున్నాను, నేను రాజ్యం తీసుకొస్తాను, నేను భూమి మీద రాజ్యం స్థాపిస్తాను. అవును, ఇది సత్యము. అదేంటంటే ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. సంఘమంతా కూడా యేసు రాకడ కొరకు ఎదురు చూస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు రాకలో రెండు ఘట్టాలు. నెంబర్ 1 రహస్య రాకడ. రహస్య రాకడ అనేటువంటిది ముందుగా జరుగుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అంతకంటే ముందుగా క్రీస్తునందు మృతులైనటువంటి మృతులు అంటే న్యూ టెస్టిమెంట్ సెయింట్స్ అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించినప్పటి నుండి
యేసుక్రీస్తు ప్రభువారు మేఘాల మీద వచ్చేంత వరకు ఎవరైతే మరణించారో వాళ్ళందరూ కూడా క్రీస్తునందు మృతులు. సో వారందరూ కూడా ముందుగా ఎత్తబడతారు. ఆ తరువాత సజీవులమైనటువంటి నిల్చున్న మనము అని అపోస్తలుడైన పౌలు గారు ఆయన టైంలో ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన చనిపోయారు అనుకోండి. బట్ మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి, మన టైంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వస్తే మనం కూడా ఎత్తబడతాము, మనం మార్పు చెంది ఎత్తబడతాం అనే విషయాన్ని మరి మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 5వ అధ్యాయంతో సహా మరి అపోస్తలుడైన పౌలు గారు లిఖించారు. అంతేకాకుండా మొదటి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 52, 53, 54 వచనాల్లో ఆయన చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును యేసుక్రీస్తు రాజ్యం తెస్తారు, కానీ ఆ రాజ్యం తెచ్చేదానికంటే ముందుగా ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి కదా. సో ఆ రాజ్యాన్ని స్థాపించడానికి యేసు వచ్చారు. అవును, ఆయన స్థాపించినటువంటి రాజ్యం ఏంటంటే సంఘం. అందుకే పేతురు గారు అంటారంటే మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. వీఆర్ ద రాయల్ పీపుల్ అంటాడు. వీఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్. మన రాజులైన యాజక సమూహము అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చిన్న మాటలో ఇంత స్టోరీ ఉందా అంటే ఎస్ డెఫినెట్లీ ఇంత స్టోరీ ఉంది. ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా. నాకు ఇంకో సంఘటన కూడా గుర్తొస్తుంది, అది జాగ్రత్త. అదేనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆయన వచ్చేసరికి శిష్యులందరూ కూడా గొడవ పడుతున్నారు. ఏంటయ్యా వీళ్ళందరూ గొడవ పడుతున్నారు ఏంటయ్యా అంటే అందరు ఏమని గొడవ పడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు రాజ్యం తెచ్చినప్పుడు ఎవరెవరు ఏ స్థానంలో ఉంటారు, ఎవరు ప్రధానమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఆర్థిక శాఖ మంత్రి, ఇంకెవరు ఏ మంత్రులు అని చెప్పి వీళ్ళే గొడవ పడుతున్నారు. అంటే చూడండి, వాళ్ళ హృదయాల్లో యేసుని వెంబడించింది, వాళ్ళ హృదయాల్లో ఒక పొలిటికల్ లీడర్ గా అనుకొని గ్రహించి ఊహించి అలా వాళ్ళు యేసుని వెంబడించారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని ఒక స్పిరిచువల్ లీడర్, లేదంటే ఆయన ఒక ప్రాఫెట్, ఆయన ఒక మెస్సియా అని వాళ్ళకి కొంతమందికి ఏదో అట్లా చిన్న అవగాహన ఉన్నా కానీ సంపూర్ణంగా వారికి అవగాహన రాలేదు. ఎందుకంటే వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా వారిలోనికి రాలేదు కాబట్టి. సో నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. సో వారు ఇప్పుడు కూడా అదే సేమ్ థాట్ లో ఉన్నారు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 దినములు కనబడ్డాడు, అనేక ఆశ్చర్యకార్యములు చేశాడు, ఇదిగో వారితో కలిసి భుజించాడు, రండి వచ్చి నా చేతిలో వేలు పెట్టి చూడమని చెప్పాడు. ఆయన ఎన్నోసార్లు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, మరి 500 మందికి ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ జరుగుతున్నా గానీ వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే ప్రభువా, వెన్ విల్ యూ కమ్ అగైన్, ఎప్పుడు వస్తావు, నీ రాజ్యం ఎప్పుడు తీసుకొస్తావు, అనుగ్రహించదవా అంటే నీకేమైనా ప్లాన్ ఉందా, ఈ యొక్క రోమా ప్రభుత్వం నుంచి మాకు విడుదల కలిగిస్తావా అని అడుగుతున్నారు. ఇంకా అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమన్నారంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ఎప్పుడు వస్తాడు ఆయనకు తెలియదా? ఆయనకి తెలియదు అంటే ఆయన త్రియేకత్వం నుండి వేరు చేసినట్లు అన్నమాట. ఆయనకి తెలియదు అంటే ఆయనకి తెలుసు, యేసుకు తెలుసు ఆయన ఎప్పుడు వస్తాడు. he definitely knew, but he doesn't want his disciples to know about that. ఆయన శిష్యులు దాన్ని తెలుసుకోవాలని ఆయన అనుకోవడం లేదు, ఆయన చెప్పాలని ఆయనకి ఇష్టం లేదు, లేదంటే వాళ్ళకి ఆ యొక్క టైమింగ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దిస్ ఇస్ వాట్ జీసస్ వాస్ టాకింగ్ అబౌట్. సో ఆయన అన్నాడు, అది తెలుసుకొనుట, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. సో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, మనుష్య కుమారుడు ఎప్పుడు వచ్చునో తండ్రికే గాని దూతలకు గాని లేదంటే ఇంకెవరికైనా గాని చివరికి మనుష్య కుమారునికి కూడా తెలియదు అని తను తాను ఇంక్లూడ్ చేసుకున్నాడు ఆ రోజున. ఎందుకంటే నిజంగా ఆయనకు తెలియదని కాదు, బట్ హీ డజంట్ వాంట్ టు టెల్ దెమ్. ఆయన వారికి చెప్పాలని ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తున్నాడో చెప్తే అందరు దానికోసం సిద్ధపడతారుగా. ఈ మధ్య చాలా మంది వీళ్ళు బయలుదేరారు, ఎవరు అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నాడు, సెప్టెంబర్ 23 వస్తున్నాడు, 2011వ సంవత్సరం, యేసుక్రీస్తు వస్తున్నాడు సెప్టెంబర్ 28 వస్తున్నాడు అని కొంతమంది డేట్స్ టైమింగ్స్ అన్ని కూడా ఇచ్చేసారు. వాస్తవానికి ఆయన ఏం చెప్పాడంటే ఎవరికి తెలీదు, ఎవరికి నేను బయలుపరచనని చెప్పాడు. మరి ఎందుకు వీళ్ళు చెప్తారో అర్థం కాదు. సో హీ కమ్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ టైం. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు. ఎందుకంటే
మనం సిద్ధపడి ఉండాలి కాబట్టి, మనం ఎప్పుడైనా వస్తాడో తెలియదు కాబట్టి మనం జాగ్రత్త పడాలి, సిద్ధపడి ఉండాలి కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పట్లే మనకి. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్తే అప్పుడు దాకా పాపం చేసి ఆయన రేపు ఎల్లుండి వస్తాడు లేండి వచ్చే వారం వస్తాడని తెలిస్తే అందరు ప్రభా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించని దేవుని క్షమాపణ అడిగి మార్మన్స్ పొందేసేసి అప్పుడు దాకా పాప జీవితం జీవించి ఎస్కేప్ అయిపోదామనే టైప్ ఆఫ్ మెంటాలిటీతో మానవుడు ఉంటాడని ఆయనకు ముందే తెలుసు. అందుకే ఆయన టైమింగ్స్ ఏం చెప్పలేదు. ఓకే, గమనించండి. బట్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 ఈ రెండు సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 వెరీ క్రూషియల్ టైం. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 వెరీ వెరీ క్రూషియల్ టైం ఫర్ జ్యూస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటే ఏంటంటే బూరల పండగ చేసుకున్నటువంటి టైమింగ్ అనమాట అది. సో వాళ్ళు బూరల పండగ చేసుకుంటారు. సో ఈ టైంలోనే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అనేటువంటి ఒక అవగాహన ఉంది. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు వస్తారని అవగాహన ఉంది. ఎందుకంటే నేను చెప్తానండి, జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మీద ఎక్కించినటువంటి పండగ ఏ పండగ అంటే పస్కా పండుగ రోజు ఆయన సిలువ మీద ఎక్కించారు. ఆయన సమాధిలో ఉన్నది పులియని రొట్టెల పండుగ రోజు. ఆయన చనిపోయి తిరిగి లేచింది మూడవ దినమున, అది ప్రథమ ఫలముల పండుగ రోజు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద దిగి వచ్చింది పెంతెకొస్తు దినమునాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకున్నటువంటి 7 పండుగల్లో 4 పండుగలు అయిపోయినాయి. 5వ పండుగ ఉంది, దాన్ని ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటారు. ఆ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 మధ్యలో జరుగుతుంది. ఓకే, ద ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్. అందుకే చాలా పెద్ద పెద్ద స్కాలర్స్ అందరూ కూడా ప్రవచిస్తూ ఉంటారు, కొంతమంది చెప్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే జాగ్రత్త గమనించండి. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, సో అంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగినటువంటివన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజల యొక్క పండుగలను అనుసరించి గనక జరిగినాయి అనేటువంటిది వాస్తవమే అయితే, అవును అది వాస్తవం అని మనం నమ్మితే, నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ, September 15 to October 15th is very 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 crucial or dangerous. I mean to say, యేసుక్రీస్తు వచ్చేటువంటి గుడ్ న్యూస్ టైం. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ క్రిస్టియన్స్. అలాగని నేను ఈ సెప్టెంబర్ 15 టు అక్టోబర్ 15 యేసుక్రీస్తు వస్తారని నేను చెప్పట్లా, కానీ ఎస్ అది వాస్తవం అవ్వచ్చు అని మిమ్మల్ని అందరికీ చెప్తాను, మీ అందరికి కూడా హెచ్చరిస్తున్నాను. అవును అది వాస్తవం అవ్వచ్చు అని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే అట్లాగే జరుగుతుంది కనుక మేబీ ఇట్ విల్ హ్యాపెన్. సో వాళ్ళు అడిగారు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగుగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము నుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటిను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. సో యూ విల్ బి ఎ విట్నెస్ ఫర్ మీ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ. మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు నా కొరకు సాక్షులై ఉంటారు. యూదయ సమరయ ప్రదేశంలో, ఆ తర్వాత బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని ఆ 12 మందికి, అట్లాగే ఆయన వెంబడించినటువంటి 120 మందికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం! వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మనందరం కూడా మరి దేవుని యొక్క సాక్షులమై ఉన్నామని మనం గ్రహించాలి. అంతేకాకుండా ఆయన రాజ్యముతో ఖచ్చితంగా వస్తారు. ఆయన భూమి మీద స్వయంగా ఆయనే యెరూషలేము నుంచి పరిపాలన చేస్తారు. 7 ఏళ్ల శ్రమల తర్వాత ఆయనే పరిపాలన చేస్తారు. యెరూషలేములో నుండి సమస్త భూమిని, సమస్త ప్రపంచాన్ని ఏలుతారు, ఆయన పరిపాలన చేస్తారు. అది రాబోతుంది. అంతకంటే ముందుగా మరి రహస్య రాకడ మరి రాబోతుంది. అది ఈ నెలలో జరగచ్చు, చెప్పలేం, లేదా టైం కూడా దేవుడు తీసుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది ఇంకా మారు మనసు పొందాలి కాబట్టి. అందుకే పేతురు గారు
యేసు ఎప్పుడొస్తాడు, యేసు ఎప్పుడొస్తాడు, యేసు చెప్పింది అబద్ధమా, ఆయన ఎప్పుడో వస్తాడన్నాడు కదా అని అడిగిన వారందరికీ కూడా ఆయనకి ఇదే ఆన్సర్ చేశాడు. ఆయన ఆలస్యం చేస్తుంది ఎందుకంటే మీరందరూ కూడా రక్షించబడాలి అని, మీరందరూ కూడా మారుమనసు పొందాలి అని, మీరందరూ కూడా బాప్తిజం తీసుకొని పరిశుద్ధ జీవితం జీవించాలి అని. సో ఈ రోజు మీ అందరికి కూడా మీ అందరికి కూడా దైవ సేవకంగా తెలియజేస్తా ఉన్నాను. మారుమనసు పొందండి, దైవ దీవెనలు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడవండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని రాజ్యము స్థిరమైన రాజ్యము, శాశ్వత రాజ్యము. ఆయన తన రాజ్యంతో రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఈ రోజు మనం అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 6, 7